నేను ఏదో గిడి వరకే పోతా అనుకున్నా కానీ చాలా లోపలికి అయితే పోతుంది. మళ్ళీ కూడా పంపిస్తున్నా, చూద్దాం మరి ఎంత ఈసారి ఇంకా లోపలికి పంపిస్తా. ఇక పైన నుంచే పోయింది. మీరు ముంగట చూసి ఒక చేపనే భయపడ్డది మన బోట్కి. మరి మనం చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఉంది మన బోట్ అయితే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్సీ జోన్ తెలుగు. ఇన్ని రోజులు మీరు మరి మన ఛానల్లో ఆర్సీ కార్లని, ఆర్సీ లారీలని, ఆర్సీ జేసీబీలని ఇట్లాంటి మొత్తం రోడ్ మీద నడిచేటివే చూసిరు కదా. అంతేకాకుండా లాస్ట్ వీడియోలో ఒకటి ఫైటర్ జెట్ కూడా తీసుకొచ్చిన. ఆ వీడియో ఇట్లా చూడకపోతే అందరు చూడండి, మస్తు ఉంటుంది. మరి ఈసారి ఇంకొంచెం స్పెషల్గా కొత్తగా మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఒకటి స్పీడ్ బోట్ని అయితే తీసుకొచ్చిన. మరి దాన్ని తీసుకురావడానికి మన దగ్గర బిగ్ సైజ్ లారీ అయితే ఉంది కదా, అదైతే పోయింది. మళ్ళీ చెన్నై నుంచి ఆర్డర్ చేసిన, అదైతే పోయింది. మరి అది ఎక్కడి వరకు వచ్చిందో ఏం కథనో చూద్దాము. మన లారీ అయితే ఇక్కడ వరకు వచ్చింది, మీరు చూడవచ్చు. మొత్తానికి అయితే దగ్గరకు వచ్చింది, చెరువు దగ్గరికి. చాలా దూరం నుంచి తీసుకొస్తుంది. అరే కొంచెం నానికైతే కష్టం అవుతుంది, ఎందుకంటే మొత్తం ఆఫ్ రోడ్ ఉంది కదా, దానివల్ల. అయినా కానీ మంచిగానే తీసుకొస్తుంది. మీరు దానిపైన షిప్ కూడా చూడండి, చాలా పెద్ద సైజులో అయితే ఉంది. షిప్ కూడా ఎల్లో కలర్లో కనిపిస్తుంది, కానీ దాని లోపల అయితే వేరే కలర్ అయితే ఉంది, ఎల్లో అయితే లేదు. రోడ్డు మాత్రం చాలా కష్టంగా ఉంది, లారీకి ఓనికి అస్సలే అయితే లేదు. మీరు చూసుకోవచ్చు, 8x8 ఉన్నా కానీ చాలా మెల్లగా అయితే పోతుంది. ఒకవేళ కింద పడిపోతే కష్టం కదా, అందుకోసము. మొత్తానికి ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చింది, మీరు చూడవచ్చు చెరువు దగ్గరికి. ఇంకొంచెం ముందటికైతే తీసుకోపోతా నేను. ఇంకా ఇక్కడ వరకు అయితే వచ్చింది, ఇంకా చాలు. ఇక మొత్తం మట్టిలో స్కిడ్ అయితే అయిపోతుంది మన లారీ. మీరు చూసుకోవచ్చు, కింద మొత్తం ముసుకనే ఉంది, దానివల్ల స్కిడ్ అవుతుంది. ఇంకా మన స్పీడ్ బోట్ ఉంది కదా, దీన్ని ఇంకనే అన్లోడ్ అయితే వేద్దాము. ఇగో ఇంకా చూసుకోవచ్చు మీరు, జాక్ అయితే రేపుతున్నా. మరి కింద పడతా పడదా ఏమైతే అని చూద్దాము. అరే మొత్తానికి ఇది అయితే కింద పడదు, మీరు చూసుకోవచ్చు. కిందకైతే తీస్తున్నా. కనిపిస్తున్న ఈ షిప్ ఏ మూవీలో ఉంటుందో కరెక్ట్ కామెంట్ చేయండి, చూద్దాం మరి ఎంతమంది చెప్తారు. చూడనీకే మన బోటు మీరు చూసుకోవచ్చు, గ్రీన్ కలర్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇగో పేరు కూడా చూడండి మీరు, స్పీడ్ బోట్ అని అయితే ఇచ్చిర్రు. చాలా స్పీడ్ పోతా అనుకుంటా నాకు తెలిసి. వాటర్లో పోయిన తర్వాత మరి స్పీడ్గా పోతుంది, ఎట్లా పోతుంది ఏం కథ అని చూద్దాము. మరి దీనిలో ఉన్న ఫ్యూచర్స్ అయితే మీరు చూసుకోవచ్చు, 6 years ప్లస్ ఇచ్చిర్రు. అంటే దీన్ని చిన్నపిల్లలు కూడా నడపవచ్చు. ఇది కావాలంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే తీసుకోండి. అంతేకాకుండా మీరు వెనక కూడా చూసుకోవచ్చు, సేమ్ అదే పేరు ఉంది, హై స్పీడ్ బోట్ అని ఉంది. బోట్ అయితే దున్నికి ఇట్లా గ్రీన్ కలర్ ఉంది కదా, ఓపెన్ అయితే చేస్తా. మరి చూద్దాం వాటర్లోకి పోయినాక ఎట్లా ఉంటుంది, ఎట్లా పర్ఫామ్ చేస్తుందని. మరి ఓపెన్ అయితే చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. ఇక డబ్బా అయితే ఓపెన్ చేసిన ముంగట. ప్యాకేజింగ్ కూడా నీట్గా ఉంది. మొత్తం గట్టిగా అవుతుంది, బయటకు వస్తలేదు. చూసుకోవచ్చు, బయటకు వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఆర్డర్ చేసినప్పుడు అయితే నాకు చిన్న సైజులో కనిపించింది, కానీ సైజ్ అయితే అంత చిన్నగా ఏం లేదు, పెద్దగానే ఉంది. మీరు ఇంట్లో మాత్రం 2 కలర్ ఉండే, ఒకటి బ్లూ కలర్ ఉండే, ఇంకొకటి గ్రీన్ కలర్ ఉండే. మరి బ్లూ కలర్ ఒకవేళ తీసుకున్నాం అనుకో, ఎందుకంటే వాటర్ కూడా బ్లూ కలరే ఉంటాయి కదా, మన బోటు ఒకవేళ కనిపించకుండా లోపలికి వస్తుందేమో అని చెప్పి నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నా. గ్రీన్ అయితే చూడండి మీరు, మస్తు నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఒకటే గ్రీన్ లేదు, మధ్య బ్లాక్ కూడా ఉంది. పైన కింద చూసుకోవచ్చు వైలెట్ కలర్ ఉంది, ఇంకా సైడ్ కు బ్లూ కలర్ కూడా ఉంది. వెనక 2 ఫ్యాన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇదే మరి మొత్తం మన బోట్ ని ముంగటికి తీసుకోవాలి. 2 ఫ్యాన్స్ అయితే ఇచ్చిండు. మరి రిమోట్ ఎట్లా ఉంది ఏం కథ అని చూద్దాము. మీరు రిమోట్ చూసుకోవచ్చు. అరే ఈసారి చాలా సింపుల్ ఉంది రిమోట్. ఇగో చూసుకోవచ్చు మీరు, చాలా సింపుల్గా 2 బటన్లు ఉన్నాయి. ఒకటి ముంగట్టుకోనికే, ఒకటి రైట్ అండ్ లెఫ్ట్ పోనీకే, ఇంకా ఏం లేవు. అరే పైన కూడా ఉన్నాయి కదా, ఇవి నేను చూసుకోలే. పైన మీరు చూసుకోవచ్చు 2 ట్రిగర్స్ లాగా 2 బటన్స్ ఉన్నాయి. మరి ఇవి నొక్కితే ఏమైతే చూద్దాము, నాకు కూడా తెలియదు. ఇంట్లో యూజర్ మాన్యువల్. ఇగో డబ్బాలో ఏం పేపర్ ఇట్లా ఏం ఇవ్వలేదు, చూసుకోనికి ఎట్లా నడపాలి ఏం కథ ఏం తెలియదు. ఇక నాకు చక్కగా నీళ్ళకి వేసేస్తా. ఇక మరి పోతుందా, ఎక్కడ పోతుంది. ఒకవేళ ఇది లోపలికి పోయిన తర్వాత నేను ఎక్కువ లోపలికైతే పంపాను, మళ్ళీ సిగ్నల్ లాస్ అయింది అనుకో, ఇంకా నాకు స్విమ్మింగ్ కూడా రాదు. ఇంకా లోపలికి పోయినట్టే మన బోటు. ఫస్ట్ అయితే కొంచెం పంపిద్దాము, మంచిగానే పోయింది అనుకో ఇంకా లోపలికైతే పంపిస్తా. మరి ఇంట్లో బ్యాటరీలు ఉన్నాయా లేవా అని చూస్తా. మరి బ్యాటరీ వేసుకునే క్యాబిన్ మాత్రం మీరు చూడండి, లోపల ఉంటుంది కదా, అంటే డ్రైవర్ సీట్ ఉంటుంది కదా, లోపల ఉంది బ్యాటరీ వేసుకునే ప్లేస్మెంట్. ఇక్కడైతే ఇచ్చిర్రు. మరి దీని లోపల బ్యాటరీ అయితే సెట్ చేసుకుందాము. మరి ఇక్కడైతే ఉంది బ్యాటరీ పెట్టడానికి. నేనైతే బ్యాటరీ అయితే ఇన్సెట్ చేస్తున్నా. బ్యాటరీ అయితే మొత్తానికి పెట్టేసిన, లోపలైతే సెట్ చేస్తున్న బ్యాటరీని. మరి బ్యాటరీ అయితే పెట్టేసిన, పౌచ్ కూడా పెట్టేస్తున్న పైన. ఇంకా దీన్ని సెట్ చేసిన తర్వాత చూపిస్తా ఎట్లా పర్ఫామ్ చేస్తుంది ఏం కథ అని చెప్పి. నీట్గా డిజైన్ మాత్రం నీట్గా ఉంది. రిమోట్లో కూడా బ్యాటరీలు వేసుకున్నా. మరి ఫ్యాన్లు తిరుగుతాయా తిరగవా చూద్దాము. మీరు చూసుకోవచ్చు. అరే ఒకటి నొక్కితే ఒకటే తిరుగుతుంది. ఇప్పుడు ఈ లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్న ఫ్యాన్ ఒకటే తిరుగుతుంది, మీరు చూడండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న నొక్కితే
ఇగో లెఫ్ట్ ఒకటే తిరుగుతుంది. అంటే నాకు తెలిసి ముంగట్టుకోవాలంటే రెండు నొక్కాలనుకుంటా. ఇప్పుడు రిమోట్లో ఇవి ఉన్నాయి కదా, ఈ రెండు ఒకటేసారి నొక్కితే అగో ఇప్పుడు చూడండి రెండు తిరుగుతున్నాయి. అంటే మొత్తానికి ఇది ముంగట్టుకోనికే ఇది అనుకున్నా, సైడ్ తిరగనికే ఇది అనుకున్నా. అట్లా లేదు, మొత్తం ముంగట్టుకోవాలంటే రెండు పట్టుకోవాలి, వెనకకు రావాలంటే రెండు వెనక కనాలి. ఒకవేళ మనం రైట్ టర్న్ తీసుకోవాలంటే ఒకటే, ఇగో ఇదొక్కటి తిప్పినాం, ఇదొక్కటే పట్టుకున్నాం అనుకో రైట్ టర్న్, ఇదొక్కటే ఫ్యాన్ తిరుగుతుంది కదా, అప్పుడు టర్నింగ్ అయితే అవుతుంది. మళ్ళీ ఇక్కడ సైడ్ తిరగాలనుకుంటే ఇది నొక్కాలి, అప్పుడు ఇక్కడ సైడ్ టర్నింగ్ అయితే అవుతుంది. షిప్ను అయితే వాటర్లోకి పంపిద్దాం, ఇక చూద్దాం ఎట్లా పర్ఫామ్ చేస్తుందని. లోపలైతే పెట్టేస్తున్నా, పైనుంచే పోయింది. అగో మీరు ముంగట చూసి రా, ఒక చేపనే భయపడ్డది మన బోటుకి. మరి మన బోట్ అంటే మినిమం ఉంటుంది కదా, మరి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద చెట్ల దగ్గరికి అయితే పోతుంది, కానీ లోపలికైతే పంపాను. మళ్ళీ ఒకవేళ సిగ్నల్ రాలేదనుకో కష్టము. అరే అమ్మ, స్పీడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పోతుంది, మీరు చూసుకోవచ్చు. దాని ఇంకా వేవ్స్ ఎట్లా వస్తున్నాయి చూడండి, మొత్తం వాటర్ మొత్తం కదులుతున్నాయి. అంతగానం వాటర్లో కూడా మస్తు నీట్గా పోతుంది. పర్ఫామ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేస్తుంది మన బోటు. షిప్ అయితే చాలా లోపలికి పోయింది, మీరు చూసుకోవచ్చు. నా కళ్ళకే కనిపిస్తలేదు, అంటే చిన్న సైజు కనిపిస్తుంది, అయినా కానీ అగో ఆడ మొత్తం రౌండ్ అయితే కొడుతుంది. అగో అబ్బాబ్బాబ్బా, స్పీడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు మొత్తం స్పీడ్లో వద్దాము, ఎట్లా ఏం కథ అని. అగో మీరు చూసుకోవచ్చు. అరే చెట్ల మధ్యలో నుంచి కూడా ఈజీగా వస్తుంది, కానీ కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. చెట్లు మన బోటు సేమ్ కలర్ ఉంది కదా, రెండు గ్రీన్ కలరే ఉన్నాయి, దానివల్ల కొంచెం మన బోట్ ఏడుందని కనిపిస్తలేదు. ఇప్పుడు చెట్ల మధ్య నుంచి బయటకు వచ్చినా కదా, ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. అరే అమ్మ, నిజంగా నాకు నడుపుతుంటే మజా వస్తుంది షిప్ని. ఇంకా దాని వెనుక వేవ్స్ చూడండి, అరే ఒక చెట్టు పైన కూడా ఎక్కేస్తుంది ఈజీగా. అరే బోటు చిన్నగా ఉంది కదా, ఇదేం పోతా అనుకున్నా, కానీ స్పీడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పోతుంది. అగో యూటర్న్ కూడా తీసుకుంటున్నా, మళ్ళీ ఒకసారి చూద్దాం ఎంత స్పీడ్ పోతుంది ఏం కథ అని. ఒరే వామ్మో, వెనకాల వేవ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. స్పీడ్గా అయితే పోదాం ఈసారి, ఎట్లా పోతుంది ఏం కథ అని. అరే చాలా స్పీడ్ పోతుంది, వేవ్స్ మాత్రం మస్తు వస్తున్నాయి వెనకాల. ఒకసారి వాటర్ చూడండి, దాని వెనకాల వాటర్ మస్తు ఉన్నాయి. నాకు తెలిసి చేపలు కూడా భయపడతాయి అనుకుంటా దీన్ని చూసి. అగో అక్కడ మీరు ముంగట కనిపించిందా మీకు, ఒక చేప కూడా ఉంది ముంగట, ఇప్పుడే జంపు కొట్టింది ఒక చేప అయితే. చూద్దాం మరి ఎట్లా పోతుంది ఏం కథ అని. అరే స్పీడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పోతుంది. అంతేకాకుండా ఇంకొకరు చూడండి మీరు, ముంగట సేమ్ మనకు రియల్ షిప్పులు ఉంటాయి కదా ముంగట, అంటే పోయేటప్పుడు ముంగట కొంచెం టాప్లా కొంచెం పైకి అయితే వస్తుంది, వీలిలాక అంటే కొంచెం లేస్తుంది పైన, మీరు చూసుకోవచ్చు. టాప్లా నేను స్పీడ్గా పోయేటప్పుడు చూడండి మీరు, ఇప్పుడు అగో పైన అయితే కొంచెం పైనకైతే వస్తుంది. స్పీడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంట్లో. ఇగో ఇప్పుడైతే ఇక్కడిక్కడనే తిప్పిన, ఎందుకంటే కొంచెం ముంగడికి పోయిన తర్వాత సిగ్నల్ కట్ అవుతుంది మన భయం అవుతుంది. కానీ చూద్దాం, ఇది చిన్నగా ఉన్నా కానీ పర్ఫామ్ చాలా మంచిగా చేస్తుంది కదా. ఈసారి ఇంకొంచెం లోపలికోనికి ట్రై చేస్తా. ఇంకా మన బోట్ని అయితే వెనకకి రప్పిస్తున్నా, ఎందుకంటే వాటర్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఒక మీరు చూసుకోవచ్చు, చెట్లు మొత్తం అన్ని అక్కడ సైడ్ అన్నీ అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాయి. మన బోట్ చూడండి మొత్తం ఆపోజిట్ డైరెక్షన్లో మస్తు వస్తుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తుంది మన బోట్, మాత్రము క్రేజీగా ఉంది. అరే నడుపుతుంటే మాత్రం మజా అనిపిస్తుంది నాకైతే, మీరు చూసుకోవచ్చు. ఇక నా దగ్గరికి అయితే వస్తుంది, నాకు తెలిసి 10 నిమిషాల కంటే ఎక్కువనే తిరిగింది. ఇంకా దగ్గరికి అయితే తీసుకొస్తున్నా, చూసుకోవచ్చు. అరే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది వాటర్లో మాత్రము. అరే వచ్చేసింది ఫైనల్గా. కానీ ఒక్కటే ప్రాబ్లం అయింది ఏంటంటే, మన బోటు కూడా గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ ఉన్న చెట్లు మీరు చూసుకోవచ్చు, చెట్లు కూడా గ్రీన్ కలరే ఉన్నాయి కదా, దానివల్ల కొంచెం మా దూరం పోయినాక మన బోట్ కనిపిస్తలేదు. ఫైనల్ మరి చూసారు కదా వీడియో, మన బోట్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేసింది. చాలా లోపలికి తీసుకుపోయినా కదా, ఇక వెనకకి రాదేమో అనుకున్నా, కానీ మంచిగానే వెనకకు కూడా వచ్చింది. మరి ఈ వీడియో ఇట్లా మీకు కంపల్సరీ నచ్చే ఉంటుంది. ఒక 2000 లైక్లు అయితే కొట్టండి. అంతేకాకుండా మరి మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్లకు ఛానల్ అంటే చాలా దగ్గరలో ఉంది. అందరూ ఒక సబ్స్క్రైబ్ కొట్టి 1 lakh చేసేసారు అనుకో, మన బోట్ ఇప్పుడు ఈ సైజులో ఉంది కదా, ఇంత సైజ్ బోట్ని అయితే తెప్పిస్తా. మరి దెబ్బ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. మరి మర్చిపోకుండా మనలాగా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. మరి నేను ఈ బోట్ అయినా కానీ మన దగ్గర లాస్ట్ టైము ఫైటర్ జెట్ ఉంది కదా, ఫైటర్ జెట్ అయినా జేసీబీ అయినా ఎందుకోసం తెప్పిస్తున్నా, మీరు కామెంట్ చేసినందుకే తెప్పిస్తున్నా కదా. మరి కామెంట్ చేయడం మర్చిపోకండి, మీ ఫేవరెట్ కార్ ఉన్నా ఏమున్నా కామెంట్ చేయండి, కొంచెం లేట్ అయినా నేను తీసుకొస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.